గరికపాటి గారిది తప్పు అని చెప్పి ఆడవాళ్ళ దగ్గర నుంచి కూడా న్యూస్ ఛానల్లో కూర్చుని గరికపాటిని బయటకు రమ్మని ఆయన సంగతి తెలుసు, ఆయన అట్లా మాట్లాడతాడు ఇట్లా మాట్లాడతాను అడుగుతున్నారు. బుద్ధుందా మీకు ఎవరికైనా? బుద్ధుందా? ఆడవాళ్ళు మాట్లాడటం ఏంటి మరి? ఆడవాళ్ళ దానికి బట్టలు వేసుకునే దానికి ఆడవాళ్ళు మాట్లాడటం ఏంటి అని అడుగుతున్నారు. ఇంకోటి, ఎవరైనా మంచిగా చెప్పాం కానీ చెడు చెప్పామా? ఎవరినైనా ఇప్ప తీసుకు తిరగండి అమ్మ, ఎవరైనా పీలికలు బట్టలు వేసుకోండి అమ్మ అంటే దెబ్బలాటికి రావాలి కానీ, పోట్లాటికి రావాలి కానీ, అంతేగాని బట్టలు నచ్చినట్టుగా మంచిగా వేసుకోవచ్చు, జీన్స్ షర్ట్ వేసుకోవచ్చు, చక్కగా చుడిదార్స్ వేసుకోవచ్చు, లేకపోతే అవి వేసుకోండి ఇవి వేసుకోండి అని కూడా చెప్పలేదే. బయటికి వెళ్ళినప్పుడు ఏం చెప్పాం, ఇంట్లో ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు, ఎవరి స్వతంత్రం వాళ్ళది, అంతే కదా చెప్పింది. దానికి కూడా జబర్దస్త్ చూస్తే ఎవరికైనా అస్సలు మనిషి అన్నవాడు ఎవడో జబర్దస్త్ ప్రోగ్రాములు చూడరు అసలు, అంత వల్గారిటీ ఉంటుంది దాంట్లో. అప్పుడు ఆడవాళ్ళని మాట్లాడటం కదా, ఆడవాళ్ళని ఏమే ఊసాయని దాంట్లో ప్రెగ్నెంట్ చేస్తాను, లేకపోతే రావే నీ మొహం ఎప్పుడు అద్దంలో చూసుకున్నావేమే సోడా బుడ్డి మొహం దానా, లేకపోతే నువ్వు పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తావు అని ఆడవాళ్ళని విమర్శిస్తున్నారే మరి జబర్దస్త్లో. ప్రతి జోకు ఆడదాని గురించి ఉంటుంది, మరి దాని గురించి ఏం మాట్లాడతారు? ప్రతి జోకు ఆడపిల్ల గురించే ఉంటుంది, మరి దాని గురించి ఎప్పుడు ఏం మాట్లాడరు ఎందుకని? గరికపాటి గురించి మాట్లాడుతున్నారు ఎందుకని అంటే, ఏది మాట్లాడితే ఏదైతే కొన్ని కులాలు ఉంటాయో అవి ఎవరు మాట్లాడినా ఎవరు రారు బయటికి, అది ఇంకా ఏ కులాల జోలికన్నా వెళ్తే బాబా ఇంటి మీదకి వచ్చి కొడతారనే కదా మీ మీ ఉద్దేశం అని నాకు అనిపిస్తుంది. ఇవాళ మాట్లాడిన న్యూస్ ఛానల్లో కూర్చున్న మహిళలు కూడా, ఏ కులాలైనా ఏ మతాలైనా ఎవరైనా కానీ తప్పు చెప్పినప్పుడు తప్పు, ఒప్పు చెప్పినప్పుడు ఒప్పు అని కూడా నేర్చుకోండి. అర్థమవుతుందా? ఆవిడ అసలు సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టద్దని చెప్పండి, ఎవడికి పట్టింది? మహిళల మీద పడి ఏడుస్తున్నారు ఎందుకు? మహిళలు సపోర్ట్ చేశారు, రెండు కప్పులు ఒక చోటు చేస్తే గొడవలే అన్నట్టుగా మహిళలే ఇబ్బంది పెట్టారు, మహిళలే దీనికి అనసూయం చూస్తే ఓర్చుకోవట్లేదు, మహిళలే వీళ్ళని చూస్తే ఓర్చుకోవట్లేదని మాకేం పట్టింది? అసహ్యం కూడా మాకు మాట్లాడటం. అసలు సినిమా వాళ్ళతో మాకేంటి పని అసలు? అసహ్యంగా ఏంటి? దేనికి ఉపయోగం అసలు? వాళ్ళు సినిమా వాళ్ళు ఎవరికి ఉపయోగం, దేనికి ఉపయోగం చెప్పండి? వాళ్ళు డబ్బు సంపాదించుకుంటాక ఏదో బిజినెస్లు చేసుకుంటున్నారు, ఎవరికి ఉపయోగం? ఇప్పటికే సినిమాలు చుట్టాక ఎవడు పోవట్లేదు. అందుకని ఇక ముందు కూడా పెద్దవాళ్ళని పండితులను అంటాం మానేయండి. మాట్లాడితే గుళ్ళ మీద ఉన్న బొమ్మల గురించి తీసుకొస్తున్నారు. ఇంకా సిగ్గు శరం ఏమైనా ఏడిస్తే కదా మనుషులకి ఏమన్నా కొంచెమన్నా. చెప్పింది మంచిగా చెడు అర్థం చేసుకుని అక్కడితో వదిలేస్తే ఆ రోజుతో అయిపోయేది గొడవ. ప్రపంచంలో బోల్డ్ సమస్యలు ఉంటే రోజు ఇదే టాపిక్. ఇంకా తక్కిన వాళ్ళు ఎవరు అనలేదా ఇంకా ఆడవాళ్ళని?